తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్చేస్తదేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు. అధికారం ఆయనకు ఉండొచ్చు, అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండ కన్నా పోదాం, ఏ బస్తీ కన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో. దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిప్పుతున్నాడు, ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈపాటి పరిపాలన కట విజయోత్సవాలట, విజయోత్సవాలు.